ఈరోజు మనము ఎస్జిటిలో టెట్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ను సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత? ఏమడిగాడు క్వశ్చను? మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత కనుక్కోండి. ఇక్కడ మనకు 2 విషయాలు తెలియాలి. సంయుక్త సంఖ్య అంటే ఏందో తెలియాలి, మధ్యగతం అంటే ఏందో తెలియాలి. సంయుక్త సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యకు కారణాంకాలు 2 కంటే ఎక్కువ ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. కారణాంకాలు ఎలా ఉండాలా? 2 కంటే ఎక్కువ ఉండాలి. ఒక సంఖ్య తీసుకుంటే 2 తీసుకున్నాం, కారణాంకాలు 1, 2. 3 తీసుకున్నాం, 1, 3. 4 తీసుకున్నాం, దీనికి వస్తుంది చూడండి, 1, 2, 4. ఒక సంఖ్యకు కారణాంకాలు వచ్చేసి ఎలా ఉండాలంటే 2 కంటే ఎక్కువ ఉండాలా. 2 కంటే ఎక్కువ ఉండే మొట్టమొదటి సంఖ్య ఏంటంటే 4. కాబట్టి మొదటి 5 సంయుక్త సంఖ్యలు ఇప్పుడు తీసుకున్నాం. మొదటి 5 సంయుక్త సంఖ్యల్లో మొట్టమొదటి సంయుక్త సంఖ్య 4. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏందన్నా కూడా 4 అని చెప్పాలి. మొట్టమొదటి సంయుక్త సంఖ్య నుంచి స్టార్ట్ చేసి 5 సంయుక్త సంఖ్యలు తీసుకున్నాం. 4. నెక్స్ట్ 5కు 1, 5 మాత్రమే ఉంటాయి. 6, 8, 9, 10. ఇవి మొదటి 5 సంయుక్త సంఖ్యలు. తర్వాత ఏం కనుక్కోమన్నాడు? మధ్యగతము కనుక్కోమన్నాడు. మధ్యగతం అంటే ఒక అంకెలను వచ్చేసి ఆరోహణ క్రమంలో రాయాలి. రాసిన తర్వాత మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మధ్యగతము. ఇప్పుడు వీటి సంఖ్యల్లో మధ్యలో ఉండేది వచ్చేసి 8. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఏమవుతుందంటే 8 అవుతుంది.